మున్సిపాలిటీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలవడానికి కమలం పార్టీ కసరత్తు చేస్తోంది. ఇంతకీ ఆ పార్టీ వ్యూహం ఏంటి? రెబెల్స్ ని బుజ్జగించే పనిలో ఉంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. బీఫామ్ అందిన అభ్యర్థులకి సహకరించాలి అని మిగిలిన వాళ్ళందరినీ కూడా కోరుతోంది. పోటీలో ఉన్న మిగతా అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకోవాలని కూడా సూచించింది. మాట వినకుండా రెబెల్గా పోటీ చేస్తే 15 సంవత్సరాల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కూడా హెచ్చరించింది. టికెట్ దక్కని వారిని పార్టీ గుర్తిస్తుంది అని కూడా సంకేతాలు పంపిస్తోంది. 80% స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులు ఖరారైపోయారు. మిగిలిన 20% స్థానాల్లో అభ్యర్థుల ఖరారుకి ఇంకొక 2 గంటల సమయం మాత్రమే మిగిలింది. అయితే బీజేపీ ఇంకొక అస్త్రాన్ని కూడా ఎన్నికల్లో వాడాలని చూస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్లో టికెట్ దక్కని వాళ్లకి బీఫామ్ ఇచ్చి ఇక్కడ గెలిపించుకోవాలని కూడా యోచిస్తోంది. మా ప్రతినిధి విద్యాసాగర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, సో 2 స్ట్రాటజీస్ ని బీజేపీ అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకటి, పార్టీ క్యాడర్ కి గట్టిగా హెచ్చరికలు చేయడము, రెబెల్స్ అందరినీ కూడా విత్డ్రా చేసుకోవాలని చెప్పడంతో పాటుగా ఇతర పార్టీల్లో బీఫామ్స్ దక్కని వాళ్ళని తీసుకోవాలనే ఆలోచన. దీనికి మరింత వ్యతిరేకత పార్టీ నుంచి వచ్చే ఛాన్సెస్ లేవా? అలాంటి పరిస్థితి రాకుండానే బీజేపీ ప్రస్తుతం ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఎందుకంటే అర్బన్ ఓటర్లు కాషాయ పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తారన్నటువంటి సంకేతాలతోటి డెఫినెట్గా ముఖ్యంగా ఎక్కడైతే బీజేపీకి ప్రజాప్రతినిధులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారో ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఈ యొక్క రెబల్స్ బెడద ఎక్కువగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా పార్టీకి సంబంధించి పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలకే దాదాపు 80% సీట్లను ఖరారు చేసినప్పటికీ కూడా మరొక 20% సీట్లలో ఈ రెబల్స్ బెడద ఉండడము, దాంతోపాటు కొంత ఆ బలంగా అభ్యర్థులు లేని చోట ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి అభ్యర్థులు అయితే ఎవరైతే ఇప్పటివరకు బీఆర్ఎస్ కాంగ్రెస్లో పోటీ చేసినా వారికి ఆ పార్టీ నుంచి సీటు దక్కకపోతే ఇక్కడ సీట్ ఇచ్చేందుకు కూడా బీజేపీ చివరి నిమిషంలో స్టెప్ వేస్తున్నట్టు మనకి సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ యొక్క ప్రయత్నాలు ఎక్కువగా సాగుతున్నాయి. ఎందుకంటే అక్కడ అభ్యర్థులు ఎక్కువ మంది కాషాయ పార్టీ తరఫున పోటీ గెలుస్తామన్నటువంటి ధీమాతోటి ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేశారు. వారిలోంచి బీజేపీ ఇప్పుడే ఒక్కొక్క మున్సిపాలిటీల వారీగా ఈ యొక్క అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుంది. అందులో కూడా 1-2 జాబితాలను ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చిందంటే చివరి నిమిషం వరకు కూడా వెయిట్ చేసేటువంటి స్ట్రాటజీ బీజేపీలో కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటివరకు ఇటు నిజామాబాద్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా నిర్మల్, మంచిర్యాల ఇలాంటి ప్రాంతాల్లో ఈ రెబల్స్కు పూర్తిగా ఇప్పటికే నిన్నటి నుంచే పార్టీ అధిష్టానం ఎవరైతే బుజ్జగింపులకు లొంగకుండా ఉంటారో వారికి ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు కనుక పార్టీ ఎవరినైతే బీఫామ్ ఇచ్చి పోటీలో నిలబెట్టిందో వారికి సహకరించి వారి గెలుపుకి కృషి చేయాలి, లేదంటే మీరు పార్టీలో 15 ఏళ్ల పాటు సస్పెండ్ చేస్తాం, మళ్ళీ పార్టీలోకి కూడా తీసుకోమని చెప్తున్నారు. ఇక మిగిలిన ఉమ్మడి ఖమ్మము, ఉమ్మడి నల్గొండ జిల్లాలో అభ్యర్థులు లేని చోట బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీ చేయడానికి ప్రయత్నించి అక్కడ సీటు దక్కించుకోలేని వారికి ఇక్కడ సీట్ ఇస్తే డెఫినెట్గా బలం పెరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఆలోచన కూడా బీజేపీ చేస్తూ ఈ లాస్ట్ చివరి గంటలో మాత్రం వారికి బీఫామ్ ఇచ్చే అవకాశాలను కూడా పరిశీలిస్తూ ఉంది. థ్యాంక్ యూ విద్యాసాగర్.